బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రివర్గ సమావేశ నిర్వహణకు పలు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అత్యవసరమైన విషయాలు తక్షణం అమలు చేయాల్సినటువంటి అంశాల ఎజెండాపైనే కేబినెట్ చర్చించాలని షరతు విధించింది. ఇక ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు కేబినెట్ భేటీకి వెళ్లకూడదని సూచించింది. అలాగే జూన్ 4వ తేదీలోపు చేపట్టాల్సినటువంటి అత్యవసర అంశాలు ఆ తేదీ వరకు వేచి ఉండటానికి అవకాశం లేని అంశాలను మాత్రమే చేపట్టాలని షరతు పెట్టారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలంటూ షరతు విధించింది. ఇక ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారి ఎవరూ కేబినెట్ సమావేశానికి హాజరు కావద్దంటూ ఈసీ పేర్కొంది. రైట్ గా తెలంగాణ కేబినెట్ భేటీకి అయితే ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సమావేశానికి పలు షరతులతో కూడిన ఒక అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాములు అందిస్తారు లైవ్ లో. రాములు, చెప్పండి, తెలంగాణ కేబినెట్ భేటీకి అయితే ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో పలు షరతులు కూడా విధించడం జరిగింది. ఏంటి ఆ షరతులు? అయితే ముఖ్యంగా రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఎన్నికల సంఘానికి 16వ తేదీన లేఖ రాసింది. 16వ తేదీ నుంచి నిన్నటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశానికి అనుమతి కోసం ఎదురు చూసింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి వరకు ఎదురు చూసిన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఒక షరతు విధించి సోమవారం రాత్రి వరకు ఈసీ అనుమతి కోసం చూస్తాము. ఈసీ అనుమతి సోమవారం వరకు కూడా రాని పక్షంలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ముఖ్యమంత్రితో సహా మంత్రులందరం కూడా కలిసి వెళ్లి వినతి పత్రం ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ పరిణామాన్ని గమనించిన ఢిల్లీ కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు తెలంగాణ ఎన్నికల సంఘం ద్వారా ఈసీ కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది కేబినెట్ సమావేశానికి. అయితే 16వ తేదీన లేఖ రాసినప్పటికీ కూడా 16వ తేదీన లేఖ అంశాలను పొందుపరుస్తూ ఇప్పుడు కేవలం అత్యవసర పనులు ఉంటేనే అత్యవసర విషయాలపైన మాత్రమే చర్చించాలి తప్ప మిగతా విషయాలు చర్చించొద్దని కూడా చెప్పింది. మరొక వైపు జూన్ 4, 2024 వరకు కూడా దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోరున్న నేపథ్యంలో కొన్ని విషయాలు కూడా చర్చించగా అందులో మెన్షన్ చేసింది. ఒకటి, ఉమ్మడి రాజధాని రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి రాజధాని ఏదైతే హైదరాబాద్ ఉందో హైదరాబాద్ రాజధాని విషయంలో ఒకటి, రైతు రుణమాఫీ విషయంలో ఈ రెండు అంశాలు ఎట్టి పరిస్థితుల్లో క్యాబినెట్ లో చర్చించొద్దు, ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పింది. దాంతో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఏ ఒక్క అధికారి కూడా ఈ సమావేశంలో పాల్గొనొద్దు అని చెప్పి ఈ 3 రకమైన కండిషన్స్ పెట్టింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రధానంగా ఈ రోజు ఉమ్మడి రాజధాని అంశంతో పాటు రైతు రుణమాఫీ, రైతు భరోసా కింద ఇచ్చే రైతు బంధు పథకం, దీనికి సంబంధించిన విషయాలకి రైతు రుణమాఫీకి కావాల్సిన 40,000 కోట్ల రూపాయలకు కావాల్సిన నిధుల సమీకరణ కోసం, ఆదాయ వనరుల సమీకరణ కోసం మాత్రమే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసినట్టు అంతకు ముందు మీడియాకు కూడా ఎజెండా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఈసీ ఇచ్చిన షరతులతో ఇచ్చిన అనుమతి నేపథ్యంలో ఈ 2 అంశాలు తప్ప మిగతా అంశాల కోసం కేబినెట్ కూర్చుంటుందా లేదా, కేబినెట్ సమావేశం అవుతారా లేదా, ఇంకేదైనా కోరికలు ఇంకేమైనా డిమాండ్లు కోరి ఈసీ అనుమతి తీసుకుంటారని మాత్రం వేచి చూడాలి. ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఈసీ ఇచ్చిన అనుమతి ప్రకారం కనుక అనుమతి తీసుకొని అనుమతి ఇచ్చిన దాని ప్రకారం కనుక కేబినెట్ సమావేశం నిర్వహిస్తే పెద్దగా ఎజెండాలు కనబడట్లేదు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ బ్యారేజీ నిర్మాణాల యొక్క పిల్లర్స్ ఏదైతే కూలిపోయినాయో దాని మరమ్మతులు చేపట్టాల్సిన అంశం పైన నిన్న కీలకంగా చర్చించలేదు. దాంతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశం ఒకటి, ఇప్పటికే రైతులు చాలా మంది తమ పంటలను కోసి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉంచారు. గత 2-3 రోజులుగా అప్పుడప్పుడు పడుతున్న వర్షాల వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉండటం వల్ల తడిసి ముద్దై ఇబ్బంది పాలవుతుంది. ఆ ధాన్యం కొనుగోలు సేకరణ దానిపైన ఇప్పటికే చర్చించారు. దాంతో పాటు రాష్ట్ర ఎక్సైజ్ డెవలప్మెంట్, స్టాంప్స్ అండ్ డ్యూటీ సంబంధించిన డిపార్ట్మెంట్ల పైన చర్చించారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ కోసం 40,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో దాని ఆదాయ వనరుల సమీకరణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసింది. దాంతో పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ విషయంలో కూడా చర్చించతో పాటు 2 రాష్ట్రాల మధ్య ఉద్యోగుల సమస్య ఏదో అది ఒకటి సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలి. దాంతో పాటు జూన్ 2వ తేదీ వరకు రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి హైదరాబాద్ లో ఉన్న ఏపీ, తెలంగాణ మధ్యలో ఉన్న భవనాలు కానీ, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కానీ, సంస్థలు కానీ, కార్పొరేషన్లు కానీ ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన అంశం ఉంది. కాబట్టి ఏదైతే 3 అంశాల మీద చర్చించుకోవాలని చెప్పి కేబినెట్ చెప్పిందో ఆ 2 అంశాలు అందులో 2 అంశాలు చర్చించుకోవద్దని చెప్పి ఈసీ చెప్పింది. ఈ రేపు కేబినెట్ సమావేశం నియమిస్తుందా లేదు మళ్ళొక ఇంకో డిమాండ్ తో
లెటర్ రాసి చర్చిస్తున్న ప్రస్తుతం 4వ తేదీ వరకు లోక్సభ ఎన్నికల కోడ్ ఉంటే మన రాష్ట్రంలో మే 27వ తేదీ వరకు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా ఉంది. మొత్తం కూడా జూన్ 6 వరకు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ముగుస్తుంది. ఆ తర్వాతనే పూర్తి స్థాయి క్యాబినెట్ పెట్టుకుంటున్నా లేదు. ఇప్పుడు ఈసీ ఇచ్చిన అనుమతి ఏదైతే కొన్ని షరతులు విధించిందో ఆ షరతులకు లోబడి క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తుందనేది చూడాలి. రేపు మధ్యాహ్నం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొక అంశం, ముఖ్యమైన అంశం పైన కూడా సమీక్ష సమావేశం పెట్టారు. విద్యారంగంపై కీలక సమీక్ష సమావేశం పెట్టారు. కాబట్టి కొన్ని అంశాలు ఇప్పటికే చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కూడా క్యాబినెట్ ఎజెండాగా, అధికారికంగా క్యాబినెట్ ఎజెండాగా బడ్జెట్ ప్రతిపాదనలు కానీ, దానికి కావాల్సిన నిధుల సమీకరణ కానీ అన్ని శాఖల సమన్వయంతో ముందుకు పోయేందుకే క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెప్తున్నా కూడా ఈసీ ఇచ్చే షరతులతో ఈ క్యాబినెట్ మళ్ళీ నిర్వహిస్తుందా లేదని మాత్రం మనం వేచి చూడాలి. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.